అని పారిపోతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ను కూడా హైలైట్ చేశారు. పోతే సాక్షి ఇక నుండి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం, ఇప్పటికే క్యాన్సర్ వంటి వ్యాధులకు ఎంత ఖర్చైనా పూర్తిగా ఉచితంగా చికిత్స అందిస్తున్న జగన్ ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తున్నాం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీలో చికిత్స తీసుకున్న రోగి పూర్తిగా కోలుకుని తిరిగి పనుల్లోకి వెళ్లే వరకు వాళ్ళ జీవనోపాధికి ఎలాంటి లోటు లేకుండా రోజుకు 225 రూపాయలు చొప్పున నెలకు 5,000, 2 నెలలు అయితే 10,000 రూపాయలు, అలా ఎన్ని రోజులైన డాక్టర్ల సూచన మేరకు ఆరోగ్యశ్రీ ఆసరా అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. పోతే సాక్షి ఓట్లు కేటుగాళ్లు అంటూ ఉనికి కోసం టీడీపీ సానుభూతి పరులతో బాబు బోగస్ వేషాలు, తెలంగాణలో నివాసం, ఓటు ఏపీలోనూ ఓటర్లుగా నమోదు, పోలింగ్ ముగిసిన మర్నాడే హైదరాబాద్లో టీడీపీ నేతల మేళ, సానుభూతి పరులతో శిబిరాలు, ఆన్లైన్లో భారీగా ఫామ్ 6 దరఖాస్తులు, ఏపీలోనూ ఓటర్లుగా నమోదుకు లక్షల సంఖ్యలో అప్లికేషన్లు, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటే ఉండాలి, ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉండటం చట్ట ప్రకారం నేరం, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ, బాబు చూపిన బాటలోని జనసేన, పవన్ సోదరుడు నాగేంద్రరావు నాగబాబు కుటుంబీకులకు హైదరాబాద్లో ఓట్లు, వడ్డేశ్వరంలో ఉంటున్నామంటూ మళ్లీ ఓట్లకు దరఖాస్తు, హైదరాబాద్లో ఓట్లు 4.3 లక్షల మందికి ఏపీలోని ఓట్లు, వాటిని తొలగించాలని ప్రజా సంఘాల డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జనం జైత్ర యాత్ర